రాజన్న సిరిసిల్ల జిల్లాలో బేడబుడగ జంగం సమాజం రాజకీయంగా మరింత బలపడాల్సిన అవసరం ఉందని నాయకులు స్పష్టం చేశారు. జిల్లా బేడబుడగ జంగం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 50 మంది బేడబుడగ జంగం అభ్యర్థులు వివిధ స్థానాల్లో పోటీ చేసి సమాజానికి రాజకీయ అవగాహన కల్పించారని నాయకులు గుర్తు చేశారు. గెలిచినా, ఓడిన అభ్యర్థులందరికీ గౌరవం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో మరింత సమిష్టిగా ముందుకు సాగాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బేడబుడగ జంగం అనేది ఎప్పటికప్పుడు అన్యాయానికి గురవుతున్న వెనుకబడిన జాతి అని అన్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు సమాజానికి సమానంగా అందాలంటే రాజకీయ ప్రాతినిధ్యం అత్యంత అవసరమని తెలిపారు. నాటి నుండి నేటి వరకు అన్యాయం ఎదుర్కొన్న జాతులలో బేడబుడగ జంగం ముఖ్యమైనదని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బేడబుడగ జంగం యువత, నాయకులు మరింత ధైర్యంగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎదగడం ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విభూది హన్మతు, డొక్క రాజేష్, అనరాసి జలంధర్, చింతల రంగయ్య, వానరాసి అశోక్, చింతం పోసెట్టి, కడమంచి శేఖర్, మేకల మహేష్, విభూది రవి, అనరాసి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న బేడబుడగ జంగాలకు మరియు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు బేడబుడగ జంగం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 11, 14, 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్గా మరియు సర్పంచ్గా పోటీ చేసి రాజకీయ రంగాలకు ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50 మందికి పైచీలకు పోటీ చేయడం మాకు ఈసారి చాలా సంతోషకరమైన విషయం. నాటి నుంచి నేటి వరకు పాలించే పాలకులు మారారే తప్ప మా బేడబుడగ సంఘాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక, రాజకీయం ఏ రంగంలో చూసుకున్నా అన్యాయానికి గురైనటువంటి జాతి ఏదైనా ఉందంటే బేడబుడగ సంఘం కుల జాతి అని చెప్పకనే చెప్పచ్చు. పిల్లల చదువుకునే స్కాలర్షిప్ల దగ్గర కావచ్చు, క్యాస్ట్ విషయాలు కావచ్చు, సర్టిఫికెట్ల విషయాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఇంతమంది పోటీ చేయడం అన్నది సంతోషకరమైన విషయం. పిలిచిన వెంటనే కూడా ఇంతమంది సభకు వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఎక్కడ అవకాశం వచ్చినా ఖచ్చితంగా పోటీలో ఉండి పోటీ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బేడబుడగ సంఘాలందరికీ ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ నుండి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇంతటి గొప్ప కార్యక్రమానికి మద్దతు పలికిన హనుమంతన్నకు, జలంధర్కు, రంగన్నకు, రమేష్కు, శంకరన్నకు ఇలా చెప్పుకుంటూ చాలామంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిరు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. రానున్న రోజుల్లో కూడా ఈ విధంగానే మనం ఐక్యత చాటి మనం రాజకీయంగా ముందుకు రావాలని సందర్భంగా తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మా రిజర్వేషన్ ప్రకారం మాకు కూడా రాజకీయంలో స్థానాన్ని కల్పించి మమ్మల్ని గుర్తించవలసిందిగా ఈ సందర్భంగా మరోసారి తెలుపుతా ఉన్నాం. జై బేడబుడగ సంఘం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి వచ్చేసిన మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా మిత్రుల యొక్క సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మాలాంటి చిన్న జాతులు అభివృద్ధి చెందాయి అనే సందర్భంగా తెలుపుతా ఉన్నాను. మీకు 4 పిల్లర్లు అవసరం. అందులో ఒక పిల్లర్ మీడియా అనేది లేకుంటే సమాజం ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితులు. మీడియా యొక్క సపోర్టు మా బేడబుడగ సంఘాలకు ఉండాలని మీరు కూడా మాకు
సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నానన్న. ఖచ్చితంగా మీడియా సపోర్ట్ మాకు కావాలని కోరుతా ఉన్నాను. Yeah.